స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన నైపుణ్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఏ రంగంలో ఉన్నా సరే విజయాన్ని అందించగల ఆ ఒక్క స్కిల్ ఏంటో ఒక షార్క్ ట్యాంక్ కోటీశ్వరుడి కథ ద్వారా చూద్దాం రండి. అయితే కథలోకి వెళ్దాం. రాబర్ట్ హెర్జావెక్ చేతిలో కేవలం 1400 రూపాయలతో మొదలుపెట్టిన తన ప్రయాణంలో ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? అతని చిన్నతనమంతా కష్టాలతోనే గడిచింది. కొత్త దేశం, భాష రాదు, తినడానికి కూడా డబ్బులేది పరిస్థితి. కాని 12ఏళ్ల వయసులో వచ్చిన ఒకే ఒక్క ఆలోచన తన జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. అతను చాలా వ్యాపారాలు మొదలుపెట్టాడు, కాని ఏదో ఒకటి మిస్ అవుతోంది. ఆ ఒక్క కీలకమైన విషయం దొరికేంతవరకు అసలైన విజయం అతనికి దూరంగానే ఉండిపోయింది. మరి సైబర్ సెక్యూరిటీ లాంటి టెక్నికల్ ఫీల్డ్లో తన విజయానికి కారణమేంటనడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చూసారా, అసలు విషయం టెక్నికల్ స్కిల్స్ కాదనమాట. సేల్స్ అంటే అమ్మకాల గురించిన నాలెడ్జ్ వల్లే తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. మరి ఈ సేల్స్ స్కిల్ అతనికి ఎలా వచ్చింది? తనతో పాటు పనిచేసేవాళ్లెవరూ పట్టించుకొని ఒక ఉచిత ట్రైనింగ్లో హ్యారీ రోసన్ అనే ఒక లెజెండరీ మెంటర్ దగ్గర ఈ స్కిల్ ఎలా నేర్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం. హ్యారీ రోసన్ అతనికి ఒక విషయం నేర్పించారు. ప్రపంచంలో 3 రకాల అమ్మకందారులు ఉంటారని, వాళ్ల మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పారు. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఉంది. చాలామంది ప్రోడక్ట్ ఫీచర్లు లేదా బెనిఫిట్స్ అమ్ముతారు, కాని ప్రపంచంలోనే అత్యుత్తమ సేల్స్ పర్సన్స్ వాళ్లు ప్రోడక్ట్స్ను కాదు, ఒక ఫీలింగ్ను, ఒక అనుభూతిని అమ్ముతారు. సరే, ఫీలింగ్ అమ్మాలి అంటున్నారు, బానే ఉంది. కాని దాన్ని నిజంగా ఎలా అమ్మాలి? దీనికోసం మనం ఎవరైనా ఉపయోగించగల 4 శక్తివంతమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మొదటి 2 సూత్రాలు అసలు మనం అమ్మాలనుకుంటున్న విషయాన్ని అవతలివాడికి ఎలా చెప్పాలి, ఎలా వాళ్లలో ఒక కోరికను పుట్టించాలి అనే దాని గురించే. మొదటి సూత్రం చాలా సింపుల్. కస్టమర్తో ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా వాళ్లు చేరుకోబోయే ఆ అద్భుతమైన ప్రదేశంపై వాళ్ల దృష్టిని పెట్టాలి. ఇక్కడ తేడా గమనించండి. మొదటి పిచ్ వింటేనే అబ్బా ఎంత ప్రాసెస్ ఉందో అనిపిస్తుంది, కాని రెండో పిచ్ వావ్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపించేలా ఉత్సాహాన్ని నింపుతుంది, అంతిమ ఫలితంపై ఫోకస్ పెడుతుంది. రెండవ సూత్రం, ప్రతి ఒక్కరూ స్టేటస్ అంటే హోదాను కోరుకుంటారు. సో మనమమ్మే ఉత్పత్తి వల్ల వాళ్లు నలుగురిలో ఎలా గొప్పగా కనిపిస్తారో చెప్పాలి. ఈ రెండో పిచ్ ఎందుకు బాగా పనిచేస్తుందంటే, కస్టమర్లకు కేవలం ఫలితం వస్తే సరిపోదు, ఆ ఫలితాన్ని చూసి నలుగురూ వాళ్లను మెచ్చుకోవాలని, వాళ్ల స్టేటస్ పెరగాలని కోరుకుంటారు. సరే, ఇప్పుడు ఒక అమ్మకాన్నే జీవితకాల సంబంధంగా ఎలా మార్చుకోవాలో చెప్పే తర్వాతి 2 సూత్రాలను చూద్దాం. చాలామంది అనుకుంటారు డబ్బులు కట్టగానే అమ్మకం అయిపోయిందని, కాని అసలు కథ అప్పుడే మొదలవుతుంది. అమ్మకం జరిగిన తర్వాత 48 గంటలు నమ్మకాన్ని నిర్మించడానికి చాలా కీలకం. కస్టమర్ కొన్న తర్వాత ఒక పర్సనల్ వీడియో కానీ, చేతితో రాసిన నోట్ కానీ పంపిస్తే వాళ్లు తీసుకున్న నిర్ణయం సరైనదే అని బలంగా నమ్ముతారు. తమను కేవలం ఒక కస్టమర్గా కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారని ఫీల్ అవుతారు. ఇక 4వ సూత్రం, ఇది చాలా సింపుల్ ఫ్రేమ్వర్క్. ఒక కాంట్రాస్ట్ అంటే వ్యత్యాసాన్ని ఉపయోగించి మనం ఇచ్చే పరిష్కారం ఎంత శక్తివంతమైనదో చూపించడం. చూడండి, ముందుగా సమస్యను లేదా భయాన్ని చెప్పి ఎక్స్, ఆ తర్వాత మన పరిష్కారాన్ని వై చెప్పడం వల్ల దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. భయం నుంచి ఉపశమనం పొందిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకో ఉదాహరణ చూడండి. పాత పద్ధతిలో ఉన్న బాధను గుర్తుచేసి ఇప్పుడు మన కొత్త పద్ధతి ఎంత అద్భుతంగా ఉందో చెప్పడం వల్ల మనమిచ్చే ప్రయోజనం ఇంకా చాలా విలువైనదిగా కనిపిస్తుంది. అయితే ఈ సేల్స్ స్కిల్ ఒక్కటే మిగతా అన్ని నైపుణ్యాల కన్నా ఎందుకు అంత శక్తివంతమైనది? ఎందుకు దీన్ని అల్టిమేట్ ఫోర్స్ మల్టిప్లయర్ అంటారు? దీనికి పవర్ లిఫ్టర్ అనటోలీ కథే ఒక గొప్ప ఉదాహరణ. నిజానికి అతను ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి కాదు, కాని తన టాలెంట్ను ఎలా అమ్ముకోవాలో, ఎలా ప్రెజెంట్ చేయాలో అతనికి బాగా తెలుసు. అందుకే అతను అంత సక్సెస్ అయ్యాడు. టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని అమ్ముకోగల స్కిల్ కూడా ఉండాలి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య పాఠం ఒక్కటే. ఏమి అమ్ముతున్నాము అనే దానికన్నా మన కస్టమర్ ఎలా ఫీల్ అవుతాడు అనే దానిపై దృష్టి పెట్టాలి. ఫీచర్స్ కాదు, ఫీలింగ్స్ అమ్మాలి. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలేస్తోంది. అది ఒక ప్రోడక్ట్ అయినా, సర్వీస్ అయినా, లేదా మీ పర్సనల్ బ్రాండ్ అయినా, ప్రజలు మీ నుంచి ఏ ప్రధానమైన అనుభూతిని పొందాలని మీరు కోరుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి.